Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య ఎక్కడ చూస్తున్నా కూడా మనకి ఎంబీఏ బిర్యానీ ఏదైతే ఉందో బాగా వినిపిస్తుంది ఈ పేరు. అంటే వాళ్ళ తాలూకా ఏదైతే ఉందో ఎంబీఏ బిర్యానీ అనేది, అతను ఎంబీఏ చేయడానికి హైదరాబాద్ వచ్చి తర్వాత ఈ రెస్టారెంట్ ఏదైతే ఉందో దీన్ని పెట్టారని చెప్పేసి చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం, వాళ్ళ దగ్గర టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి మరి ఈరోజు మన టేస్ట్ డీటెయిల్స్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. సో మనతో పాటు ఎంబీఏ బిర్యానీ ఓనర్ అయిన శ్రీనివాస్ అన్న ఉన్నారు మనతో పాటు. అండ్ మనకి ఒక మెగా కాంబో అయితే ఇచ్చారు. ఇందులో మనకి ఫ్రై పులావ్, ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ 65, చికెన్ లాలీపాప్. కరెక్ట్ అన్న? సో నాకు కూడా అర్థమైపోయింది. ఇక్కడ 2 కూల్ డ్రింక్స్ ఇదంతా కలిపి మనకు ఒక మెగా కాంబో అయితే ఇచ్చారు. అండ్ మిగతా మనకి క్వశ్చన్స్, డౌట్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా అతని దగ్గర నుంచి తెలుసుకుందాం. సో బ్రో చెప్పండి, ఈ ఎంబీఏ బిర్యానీ అనే నేమ్ ఎలా వచ్చింది? అంటే యాక్చువల్గా నేను ఎంబీఏ చేయడానికి వచ్చిన ఎంబీఏ చేయడానికి వచ్చి ఒక 2 years ప్రిపేర్ అయిన తర్వాత ఎంబీఏ అవ్వట్లేదు. సో ఎంబీఏ బిర్యానీ స్టార్ట్ పెట్టిన. సో ఇలాగా ఈ ఐడియా అయితే వచ్చింది మీకు. అండ్ మనం తింటూ మాట్లాడుకుందాం కొంచెం. ఓకే, సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా లైక్ ఎంబీఏ చేయడానికి వచ్చారు కదా ఇలా రెస్టారెంట్ పెడతా అని చెప్పేసి? అంటే యాక్చువల్గా నాకు స్టార్టింగ్ నుంచి కూడా రెస్టారెంట్ చైన్ ఒకటి క్రియేట్ చేయాలనుకున్నాను అని అనుకున్నా. కాకపోతే ఎంబీఏ చేసిన తర్వాత చేద్దామని అనుకున్నాను. కాకపోతే ఇక ఎంబీఏ 3 attempts అయిపోయిన తర్వాత ఇంకా వెయిట్ చేయడం ఎందుకని స్టార్ట్ చేసేసిన. 3 attempts లాంగ్ జర్నీ అయితే. మరి ఇప్పుడు మీ ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంది స్టార్టింగ్? మీరు అంటే ఎంబీఏ చేయడానికి అని చెప్పి ఇలా వచ్చారు కదా, ఇలా కాకుండా ఇలాగ ఫుడ్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు, రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే లైక్ స్టార్టింగ్ అయితే మనకు ఫస్ట్ ఎంబీఏనే ఎంబీఏ చేసిన తర్వాత ఫుడ్ బిజినెస్ స్టార్ట్ పెట్టమని అన్నారు. కానీ ఇప్పుడు జనాల నుంచి ఇంత రెస్పాన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ నాకు ఒక రిగ్రెట్ అయితే ఉండింది ఎంబీఏ చేయలేనని. కాకపోతే ఆ రిగ్రెట్ని ఇది మన ఈ సక్సెస్ రిప్లేస్ చేస్తుంది. మరి ఫ్యామిలీ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తుంటారో వాళ్ళు టెన్షన్ పడ్డారా ఏమైనా? స్టార్టింగ్లో బిజినెస్ అంటే ఏ ఫ్యామిలీలో అయినా వద్దనే అంటారు కదా. సో అట్లనే మా మమ్మీ డాడీ కూడా వద్దనే అన్నారు. కాకపోతే మనకు ఫుడ్ బిజినెస్ అంటే చాలా ఇక ఒక పిచ్చి, ఒక ప్యాషన్. సో ఖచ్చితంగా స్టార్ట్ పెడదామని నేను ఇనిషియల్ స్టేజ్లో నా దగ్గర ఉన్న అమౌంట్తో ఒక 2 lakhs తోటే స్టార్ట్ పెట్టిన. 2 lakhs తో స్టార్ట్ పెట్టే ఫస్ట్ ఇయర్లోనే నేను ఒక 52 lakhs టర్న్ ఓవర్ అట్లా చేసిన. సో మనకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్తో ఉంటే మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు ఇది 2 branches పెట్టిన అనుకో. ఫస్ట్ అవుట్లెట్ 4th లైన్లో ఉంటుంది, ఇది సెకండ్ అవుట్లెట్. ఓకే, ఇంకా ఎక్స్పాన్షన్ ప్లాన్ కూడా ఉంది ఫ్రాంచైజీ మోడ్లో. ఫ్రాంచైజ్ గురించి మనం తర్వాత మాట్లాడడం, అప్పుడే వద్దు. అండ్ ఈ ఫుడ్తో మీకు ఈ కనెక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మీ చిన్నప్పటి నుంచే? యాక్చువల్గా ఇంటర్ నుంచే అనుకుంటున్నాను. ఇంటర్ నుంచే నేను ఫుడ్ బిజినెస్ స్టార్ట్ పెట్టాలని అనుకున్నా. ఆఫ్టర్ 3 attempts తర్వాత ఇక లేట్ ఎందుకు చేయడం, స్టార్ట్ పెడితే అయిపోతుంది అని అనుకుని స్టార్ట్ చేసాను. ఇక్కడ మీ ఎంబీఏ బిర్యానీలోని సిగ్నేచర్ ఐటమ్ ఏంటి? చికెన్ దమ్ బిర్యానీ అన్న. చికెన్ దమ్ బిర్యానీ మా దగ్గర మస్ట్ ట్రై. దాని తర్వాత చికెన్ ఫ్రై పలావ్. ఈ చికెన్ దమ్ బిర్యానీ ఏంటంటే టాప్ 5 రెస్టారెంట్స్లో ఏదైతే రెసిపీ ఉంటుందో ఆ రెసిపీతో ఉంటే మనము చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాము. ఫ్రై పలావ్ గురించి కూడా చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఒక కన్సిస్టెంట్గా ఒక 3 months ట్రయల్స్ చేసిన తర్వాత ఫ్రై పలావ్ స్టార్ట్ చేసినాము. ఓకే ఓకే ఓకే, ఇవి మస్ట్ ట్రై అన్న మా దగ్గర. ఇవి మస్ట్ ట్రై, కన్ఫర్మ్గా ట్రై చేద్దాం. మీరు తినడం మర్చిపోతున్నారు నాతో మాట్లాడుతున్నాం. అండ్ ఓకే, మీ బిర్యానీస్లోని ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ అలా మీ సీక్రెట్ రెసిపీ ఏమైనా ఉందా ఇందులో? సీక్రెట్ రెసిపీ ఉంటుంది అన్న దమ్ బిర్యానీ. ఓకే, సో అది రివీల్ చేయరమ్మా, సీక్రెట్ కాబట్టి అంతే కదా. అది రివీల్ చేస్తే సీక్రెట్ కాదు కదా, సో సీక్రెట్ మా దగ్గరనే ఉంటుంది. ఐటమ్స్ అన్ని చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, అందుకే ఇందాక నుంచి అటు ఇటు చూస్తున్నాను నేను. అండ్ బై ద వే మేము కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏం వాడమన్నా, ఇవన్నీ న్యాచురల్ కలర్స్. న్యాచురల్ కలర్స్. మనకు రెడ్ కలర్ రావడానికి ఏం చేస్తామంటే
కాశ్మీరీ మిర్చి అని ఉంటుంది, కాస్ట్ ఎక్కువ, మేము అదే తెప్పించుకుంటాం కానీ కలర్స్ మాత్రం వాడము. ఓకే. అండ్ ఇప్పుడు కొంచెం ఫన్నీ క్వశ్చన్ అడుగుదాం. లైక్ ఇప్పుడు బిర్యానీ అంటే మీ దగ్గర ఇది ఫేమస్, ఇది ఓకే, చికెన్ దమ్ బిర్యానీ. అలా మీ బిర్యానీ పేరు కాకుండా మీ ఫేవరెట్ బిర్యానీ స్పాట్ ఏంటో చెప్పండి. నాకు అంటే నేను ఇంటర్ నుంచి కూడా నాకు బావర్చి ఫేవరెట్ అన్న. ఎంబీఏ బిర్యానీ కాకుండా నేను తినేది బావర్చిలోనే. ఏ బ్రాంచ్? మెయిన్ బ్రాంచ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ బావర్చి. ఆర్టీసీ క్రాస్ రోడ్ బావర్చి. ఓకే ఓకే ఓకే. అంటే మీకు బిజినెస్ స్టార్ట్ చేసిన డేస్లో స్టార్టింగ్లోని మీకు ఎలా ఉండేది టఫ్నెస్ ఇవన్నీ కూడా, లైక్ స్టాఫ్ మేనేజ్మెంట్? చాలా స్ట్రెస్ అన్న యాక్చువల్గా. అంటే నేను 24 years ఉన్నప్పుడు బిజినెస్కి వచ్చిన, ఇప్పుడు నేను 26. అసలు చాలా స్ట్రెస్. ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ ఉంటుంది, అంటే డ్రైనేజ్ ఇష్యూ, ఎలక్ట్రిషియన్ ఇష్యూ. మేము స్టార్ట్ చేసింది కూడా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కాబట్టి మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. చాలా ప్రాబ్లమ్స్ తర్వాత ఇప్పుడు స్టేబుల్గా నడిపిస్తుంది. ఓకే. సో మరి జనాల్లోకి ఎలా పట్టుకెళ్ళారు దీన్ని? యాక్చువల్గా అంటే ఇక్కడ నేను కోచింగ్కి వచ్చినా, సో మన ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, బడ్జెట్లో బిర్యానీ ఇస్తే వాళ్ళకు బెస్ట్ ఉంటుంది. అండ్ అడ్డగుట్టలో బిర్యానీ, ఎంబీఏ బిర్యానీ అంటే ఆల్మోస్ట్ అందరికి తెలుసు. మళ్ళీ మన 2 స్టోర్లు ఇక్కడనే ఉన్నాయి కాబట్టి అట్లా మంచిగా ఫేమస్ అయింది. ఓకే. మీ దగ్గరికి బ్లాగర్స్ వీళ్ళందరూ వస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది? వాళ్ళు కూడా చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. యాక్చువల్గా మన జర్నీ చూసిన తర్వాత, అంటే మనం ఎంబీఏ చేయడానికి వచ్చి ఇక్కడ ఎంబీఏ బిర్యానీ స్టార్ట్ పెట్టినాం కదా, నాకు చాలా సపోర్ట్ దొరుకుతుంది అన్న. బేసిక్గా చాలా మంది ఫ్రీగానే మనకి ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు తిన్న తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, కొలీగ్స్, వాళ్ళు రిలేటివ్ ఉంటారు కదా, వాళ్ళందరికి చెప్పి ఫ్రీగానే ప్రమోషన్ చేస్తున్నారు చాలా మంది. చాలా ఎంకరేజ్మెంట్ అక్కడి నుంచి కూడా వస్తుంది. సో ఆ మూమెంట్లో కొంచెం హ్యాపీ అనిపిస్తుంటుంది మనకు కూడా. చాలా హ్యాపీ. అంటే బేసిక్గా మనకు ఈ డబ్బు దానికంటే మనకు ఎప్పుడైతే మన బిర్యానీ తిని సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది, ఇంకా చాలా మంది వచ్చి మీ జర్నీ ఇన్స్టాగ్రామ్లో చూసామన్నా చాలా బాగుంది, అసలు ఎక్సలెంట్ అది అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీకు ఫీడ్బ్యాక్స్ వస్తుంటాయి కదా, అలాగే మీకు బాగా గుర్తుండిపోయే కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏంటి? నాకు సర్వేష్ అని ఇంకా ఒక 4-5 మెంబర్స్ చాలా ఎక్సలెంట్గా ఫీడ్బ్యాక్ ఇచ్చినారు అన్న. ఓకే. అంటే అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చిన, బిర్యానీ వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ అని చాలా కామెంట్స్ వచ్చినాయి. మా బిర్యానీకి చాలా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్న అడ్డగుట్టలో అండ్ ఈ సరౌండింగ్స్లో. మరి మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, ఫ్రాంచైజీ ఏమైనా? యాక్చువల్గా నేనేమనుకుంటున్నా అంటే విత్ ఇన్ 2-3 yearsలో ఒక 200 outlets ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఓకే. ప్రతి తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రతి కార్నర్, ప్రతి టౌన్లో మన ఎంబీఏ బిర్యానీ బ్రాంచ్ అవైలబుల్ ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నాను. ఓకే. ఇంకా నేనే కొంచెం 5 years తర్వాత ఏం ప్లాన్ చేస్తున్నారు, ఎక్కడ చూస్తారు ఎంబీఏ బిర్యానీ అడుగుతాను కదా, ఇతనే చెప్పేశారు ఒక 2-3 yearsలోనే 200 outlets అని చెప్పి. నిజంగా బ్రో, దీనికి అయితే నిజంగా క్లాప్స్. థ్యాంక్ యూ. సో అంటే మీ విజన్ ఏదైతే ఉందో నెక్స్ట్ 2 yearsలో 200 అన్నారు కదా, ఇదైతే ఎక్స్ట్రాడినరీ అసలు. అండ్ మీలాగా కొంతమంది ప్యాషన్తో ఉంటారు కదా, లైక్ ఫుడ్ మీద ప్యాషన్ కావచ్చు, లేదంటే వాళ్ళ ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి ఇలా అనుకుంటుంటారు కదా. సో అలా వచ్చే వాళ్ళకి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? అంటే మీరు స్టార్ట్ చేసుకునే ముందు ఫస్ట్ ఒక 2-3 months మంచి రీసెర్చ్ చేస్తే చాలా బాగుంటుంది అన్న. అంటే ఇప్పుడు నేను సక్సెస్ అవుతున్నా అని మీరు వచ్చేసి స్పీడ్గా పెట్టేస్తే నడవదు. ఒక 2-3 months దాని మీద ఫుల్ రీసెర్చ్ చేసి, అక్కడ కస్టమర్స్కి ఏం రిక్వైర్మెంట్ ఉంది దాన్ని బట్టి ఫుల్ డీటెయిల్గా రెసిపీ మీద వర్క్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తేనే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది అన్న. అండ్ అంతేకాకుండా ఇప్పుడు కొన్ని రెస్టారెంట్స్ మనం చూస్తుంటాం, లైక్ వాళ్ళు పెడతారు బట్ అది పెట్టిన ఒక 1-2 monthsలోనే క్లోజ్ చేయడం ఇవన్నీ అవుతుంటాయి. ఇవి దీనికి రీజన్ ఏముంటుంది? ఫస్ట్ నార్మల్గా ఫుడ్ బిజినెస్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే అన్న మాస్టర్స్ ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు ఒక మాస్టర్ మీద డిపెండ్ అవుతారు, ఆ మాస్టర్ వెళ్ళిపోతే ఇక రెస్టారెంట్ క్లోజ్ చేస్తారు అండ్ కస్టమర్స్ కూడా ఆ టేస్ట్కి అలవాటు పడిపోతారు. మా దగ్గర ఏంటంటే మా షెఫ్లెస్ మోడల్, మాస్టర్ ఉన్నా లేకున్నా అదే టేస్ట్ వస్తుంది. మెజర్మెంట్ వైజ్ మేము వేస్తాం అన్నట్టు. ఒక 100కి కావాల్సినవి ప్రతిదీ ఒక బాక్స్లో ఫిల్ అయి ఉంటుంది, కారం కానీ ఉప్పు కానీ. సో దట్ కస్టమర్ ఈ రోజు టేస్ట్ చేస్తే ఏదైతే టేస్ట్ ఉందో ఆఫ్టర్ 6 months తర్వాత కూడా అదే టేస్ట్ వస్తుంది. అదే టేస్ట్. ఓకే. ఇప్పుడు నచ్చితే 100% 6 months తర్వాత కూడా నచ్చుతుంది. ఓకే. ఇప్పుడు నచ్చలేదంటే 6 months తర్వాత కూడా నచ్చదు. అది. సో
సో ఇది మెయిన్ రీజన్ అనుకుంటున్నారు. అండ్ మీరు చెప్పిన తర్వాత నాకు ఒకసారి మీ కిచెన్ టూర్ చేయాలని చెప్పి అనిపిస్తుంది. కిచెన్ టూర్ ఖచ్చితంగా, అంటే బిర్యానీ గట్రా ఎలా ప్రిపేర్ అవుతాయి, ప్రాసెస్ ఇవన్నీ కూడా. సో మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. మనం కిచెన్ టూర్ చేద్దామో వద్దా, అసలు సీక్రెట్ రెసిపీలు అంటున్నారా, మనకి ఎలాగో చెప్పలేండి. ఓకే, సో ఇంకేంటి బ్రో విశేషాలు? ఇప్పుడైతే ఇప్పుడు అంటే ఈ 2 years కూడా మేము ఎక్కడ మార్కెటింగ్ అలాంటి ఏం చేయలేదన్న. ఓకే, కంప్లీట్లీ ప్రోడక్ట్ మీదనే రీసెర్చ్ చేసినాం, R&D చేసినాం. ఇప్పుడు మార్కెటింగ్ చేపిస్తున్నాం. దానికి మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా అవసరము. 100% మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా దీన్ని ముందు తీసుకెళ్ళగలుగుతా. అండ్ మీ ఛానల్ నుంచి కూడా ఆ సపోర్ట్ అయితే కావాలన్న. ఖచ్చితంగా మా ఐ డ్రీమ్ ఆడియన్స్ అందరూ కూడా బంగారం లాంటి వాళ్ళు, కన్ఫర్మ్గా మీకు సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. నాకు ఒక విషయం తెలిసింది మీ గురించి. మీరు ఇవి స్టార్ట్ చేసే ముందు చాలా రెస్టారెంట్లు తిరిగారని చెప్పి. అవునన్నా. సో అలా ఏమేమి తిరిగారు? యాక్చువల్గా హైదరాబాద్లో ఒక 20 రెస్టారెంట్స్ టేస్ట్ చేసి, అంటే తినడం నా గోల్ కాదు, తిని ఛాయిస్ దొరికితే అక్కడ ఉన్న మాస్టర్లతో మాట్లాడి, అంటే టాప్ 20 రెస్టారెంట్సే కాదన్న. నాకేం అలవాటు ఉందంటే రోడ్ మీద బిర్యానీ పెట్టిన అతనితో ఒక 10 minutes మాట్లాడడం నాకు చాలా అలవాటు. అండ్ అట్లనే ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఒక టాప్ 20, ఒక టాప్ 50 రెస్టారెంట్స్ తీసుకొని అక్కడ విజిట్ అయ్యి ఆ మాస్టర్లతో మాట్లాడి రెసిపీ గురించి మాట్లాడి ఫైనల్గా నేను ఒక రెసిపీ తయారు చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఎక్కడన్నా? విశాఖపట్నం. వైజాగ్. మీది వైజాగ్లో ఆల్మోస్ట్ నేను ఒక 5 restaurants విజిట్ అయినాను. అంటే వైజాగ్ విజిట్ అయ్యి ఒక 2 days అక్కడనే ఉండి అక్కడ టాప్ రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి విజిట్ అయ్యి తిని మాస్టర్ ఒకవేళ ఛాయిస్ దొరికితే మాస్టర్స్తో మాట్లాడడం, ఓకే రెసిపీస్ గురించి మాట్లాడడం. ఇట్లా ఒక 2 years పెట్టకన్నా ముందు ఒక 2 years రీసెర్చ్ చేసినాను. ఆ రీసెర్చ్ చేసిన తర్వాతనే మన ప్రోడక్ట్ అనేది లాంచ్ చేసినాం. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు కొంచెం పర్సనల్గా మాట్లాడుకుందాం బ్రో. మీ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో అంటే నేను బేసిక్గా ప్రభాస్ అండి. ప్రభాస్ గారు కొట్టేశారు, మార్కులు కొట్టేశారు. ఓకే, మరి సలార్ మూవీ ఎన్నిసార్లు చూసారు బ్రో? సలార్ చూసినా ఒక 5-6 times చూసిన. బాహుబలి ఎక్కువ చూసిన. ఎపిక్కి వెళ్ళారా మరి? వెళ్ళినా, రిలీజ్ అయిన రోజే వెళ్ళినా. ఓకే ఓకే ఓకే. సో బ్రో ఎలాగో మూవీస్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, మీరు మా ప్రభాస్ గారి పేరు చెప్పారు కాబట్టి సలార్ చూసారు, బాహుబలి చూసారు. అండ్ ఇలానే మీరు బాగా ఇన్స్పైర్ అయిన మూవీ ఏదైనా ఉందా? ఆకాశం నీ అద్దురా అనే మూవీ మాత్రం సూర్య గారు ఒక 100 times చూసినా కావచ్చు అన్న. ఆ మూవీ నాకు తెలిసి అంటే ఎవరన్నా బిజినెస్కి రావాలనుకున్నా ఆ మూవీ సజెస్ట్ చేస్తాను. ఓకే, ఆ మూవీ చూడొచ్చు. నాకు చాలా చాలా నచ్చింది ఆ మూవీ. ఒక 100 times చూసిన. నాకు కూడా అది థియేటర్లో రాలేదని ఒక్క చిన్న బాధ తప్ప. యాక్చువల్గా నేనేమనుకుంటున్నా అంటే మన కస్టమర్స్కి ఒక లక్కీ డ్రా తీసి ఒక 600 టికెట్స్ తీసుకొని ఒకవేళ ఛాయిస్ దొరికితే ఏదన్నా థియేటర్ ఓనర్తో మాట్లాడి ఒకసారి అది అనుకుంటున్నాను. యాక్చువల్గా అది ఓటీటీలో వచ్చింది, అమెజాన్లో. అది 100% ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలని నేను అనుకుంటున్నాను. 100% ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేనే వేపిస్తాను అనుకుంటాను. చూద్దాం, పాసిబుల్ అయితే 100% వేపిస్తాను. అంతే ఉంది, ఆడియన్స్ సపోర్ట్ చేస్తే మనం ఎంత చేయొచ్చు. అండ్ అంతేకాకుండా బ్రో మనకి ఇప్పుడు టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉంటాయి కదా, అలాగే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క బిర్యానీ ఫేమస్. అవేమైనా మీకు ఐడియా ఉన్నాయా? ఎక్కడ అంటే చాలా టైప్స్ ఉన్నాయి అన్న బిర్యానీస్లో. కాకపోతే అన్ని బిర్యానీస్లో కంటే టాప్ బిర్యానీ అంటే హైదరాబాద్ దమ్ బిర్యానీ. మనకు సెకండ్ వచ్చేసి తమిళనాడులో అంబూర్ బిర్యానీ ఉంటుంది. బెంగళూరు వెళ్తే దొన్నె బిర్యానీ ఉంటుంది. అండ్ మలబార్ బిర్యానీ ఉంటుంది. లక్నో సైడ్ వెళ్తే లక్నో బిర్యానీ ఉంటుంది. కోల్కతా సైడ్ వెళ్తే కోల్కతా బిర్యానీ ఉంటుంది. కోల్కతా బిర్యానీ ఏంటంటే దాంట్లో ఆలు అవన్నీ వస్తాయి. కానీ ఇవన్నిటికంటే కింగ్ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇప్పుడు, అంటే ఇండియాలో అండ్ వరల్డ్లో కూడా. ఓకే, వరల్డ్ మొత్తంలో ఎక్కడైనా మన హైదరాబాద్ బిర్యానీ అంటే టాప్. ఓకే ఓకే ఓకే. సో బ్రో మనకి ఇప్పుడు బిర్యానీ వేశారు కదా, ఒక పర్ఫెక్ట్ బిర్యానీ రావాలి అంటే ఏమేం చేయాలి మనం? పర్ఫెక్ట్ బిర్యానీ అంటే ఫస్ట్ చికెన్ అన్న. చికెన్ చాలా ఇంపార్టెంట్. అండ్ రైస్ ఆల్సో, రైస్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్ అన్న. మసాలా రావాలంటే ఇప్పుడు మనకి ఏదైతే మసాలా వస్తుందో ఇది ఫ్రైడ్ ఆనియన్తో వస్తుంది. అండ్ మెయిన్లీ కర్డ్ అందరు నెగ్లెక్ట్ చేస్తారు. కాకపోతే ఎంత ప్యూర్ కర్డ్ వాడితే అంత మంచిగా వస్తుంది అన్న బిర్యానీ. ఇవన్నీ మెయిన్. అండ్ ఇలాచీ ఆల్సో.
ఇలాచీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్లేవర్ ఇవ్వడానికి. సో మనం ఎంత ప్రీమియం మసాలా యూజ్ చేస్తే అంత ప్రీమియం వస్తుంది అన్న మసాలా బిర్యానీ. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ నిజంగా మీ బిర్యానీలో కనిపించాయి. థ్యాంక్ యూ అన్న. నేను తిన్న బిర్యానీలోనే బెస్ట్ ఇది ఒకటి. నో డిస్పాయింట్ యువర్ ఆనర్. అండ్ చికెన్ కూడా బాగా కుక్ అయింది. ఇది మనకి ఎంత టైం పడుతుంది బ్రో ఇలా బిర్యానీ? అంటే దమ్ బిర్యానీ మేకింగ్ కన్నా దమ్ బిర్యానీ చేయడానికి మనకు 1 hour టైం పడుతుంది అన్న. దానికంటే ముందు మేము మ్యారినేషన్ ఒక 3 hours మ్యారినేషన్ చేస్తాం. ఇప్పుడు మీరు ఆ పీస్ ఇట్లా అనగానే వస్తుంది కదా. అవును. ఆ మసాలాస్ కూడా దానికి కరెక్ట్గా పడతాయి. 3 hours ముందే మేము మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకుంటాం. తర్వాత బిర్యానీ చేయడానికి ఒక 1 hour టైం పడుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు లైక్ మీరు ప్లేసెస్ తిరుగుతూ ఉంటారు కదా, అలా ఏపీలో ఏ ప్లేసెస్ మీరు విజిట్ చేశారు బిర్యానీ టేస్ట్ చేయడానికి? ఏపీలో ఉంటాను విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, భీమవరం, విశాఖపట్నం, అమలాపురం, కాకినాడ, అరకు, ఇట్లా ప్రతి సిటీస్ వెళ్ళి అక్కడ ఏవైతే బెస్ట్ రెస్టారెంట్స్ ఉంటాయో అన్నీ ఆల్మోస్ట్ టేస్ట్ చేసి, ప్రతి సిటీలో ఒక 2 days ఉండి టేస్ట్ చేసి, కుదిరితే మాస్టర్లతో ఓనర్లతో మాట్లాడేసి వచ్చినాను. పెట్టకన్నా ముందు ఇది మన ఎంబీఏ బిర్యానీ పెట్టకముందు, ఎంబీఏ బిర్యానీ పెట్టకన్నా ముందు ఫస్ట్ ఒకసారి అన్ని చూద్దాం, అన్ని సిటీస్లో వాళ్ళ కల్చర్, వాళ్ళ ఫుడ్ ఏంటి ప్రతిదీ తెలుసుకున్న తర్వాతనే స్టార్ట్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమండ్రి వెళ్తే నాకు అక్కడ నచ్చిన బిర్యానీ శ్రీకన్య, అజంతా, వివేక్, శివ, జగన్, ఇవి ఆల్మోస్ట్ ఒక 5-6 రెస్టారెంట్స్లో టేస్ట్ చేసి వచ్చాను. అట్లా భీమవరం వెళ్తే వెంపరాజు గారి బిర్యానీ, శివయ్య, పలో, అట్లా ఆల్మోస్ట్. మరి మా వైజాగ్లో ఏ బిర్యానీ నచ్చిందో చెప్పలే. వైజాగ్లో నాకు నచ్చింది కామత్ అన్న. కామత్లో ఫ్రై పీస్ బిర్యానీ బాగా నచ్చింది. ఓకే. మీకేమనిపించింది ఫస్ట్ టైం కామత్లో తిన్నప్పుడు? యాక్చువల్గా నాకు ఎక్కడైతే నచ్చుతుందో అన్నా మనము సేమ్ ఈ టైప్లో పెడితే బాగుంటుంది. అంటే నేను ప్రతిది కూడా రెస్టారెంట్ విజిట్ అయ్యేది అక్కడ ఏం స్పెషల్ ఉంది, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, మనం ఎట్లా చేస్తే బెటర్ ఉంటుంది, ప్రతిదీ ఆ ఇంప్రూవ్మెంట్ కోసమే చూస్తాను. ఓకే. అరకు విజిట్ అయినప్పుడు ఏ టైంలో అయ్యి ఉంటారు బ్రో మీరు? నేను ఈవినింగ్ టైంలో వెళ్ళినాను. ఈవినింగ్ కాదు, సమ్మర్లో ఉన్నా, రైనీ సీజన్ ఉన్నా, వింటర్ సీజన్ ఉన్నా? నేను మార్చ్లో వెళ్ళినా. మార్చ్లో అంటే ఆల్మోస్ట్ స్ప్రింగ్ సీజన్ టైంలో. అక్కడనే వచ్చాయి మీకు? అరకు వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయాల్సింది బ్యాంబూ బిర్యానీ కదా. అక్కడ కూడా బ్యాంబూ బిర్యానీ ఒకటి ట్రై చేసి అక్కడ వాళ్ళతో మాట్లాడి ఆ రెసిపీ కూడా తీసుకున్నాం మనం డైరెక్ట్ ఓనర్స్ దగ్గరికి నుంచి. మరి మన దాంట్లో ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఉందా? మన దగ్గర అంటే మన మోడల్ వేరేనా. మనం ఇప్పుడు మోస్ట్లీ హైదరాబాద్ దమ్ బిర్యానీ అండ్ ఫ్రై పీస్ పలావ్ అండ్ బగారా రైస్ చికెన్ కర్రీ, బగారా రైస్ మటన్ కర్రీ, ఈ టైప్లో వెళ్తున్నాం. అంటే బ్యాంబూ బిర్యానీ కూడా, కుండ బిర్యానీ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, కాకపోతే మా మోడల్లో అవి ఇంక్లూడ్ లేవు. ఆ బిర్యానీ టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసారు బ్రో, మామూలుగా లేదు అసలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ గ్రేవీతో ట్రై చేయమంటారా, దీంతో ట్రై చేయమంటారా? రైతాతో ట్రై చేయాలి. రైతాతో ట్రై చేయాలా? గ్రేవీ కూడా బాగుంటుంది అన్న, ఒకసారి రైతాతో. ఫస్ట్ దీంతో ట్రై చేద్దాం. ఇప్పుడు రైతా ఉంది కదా, కొన్ని దగ్గర చూసుకుంటే మనకి బాగా పౌల్చంగా చేస్తూ ఉంటారు, దేనికంటారు అదే? ఇక వాళ్ళు అంతే అన్న, కాకపోతే మన దగ్గర రైతాలు మట్టుకు క్యారెట్ మిక్స్ అవుతుంది అన్న, అండ్ కుకుంబర్ ఆల్సో. ఓకే. కీరా నల్ల తెలుస్తుంది. ఇంకా మనకు ప్యూర్ కర్డ్ అన్న మనం వాడేది కూడా. సో మనం థిక్గానే చేస్తున్నాం. అదిరిపోయింది. అంటే ఒకవేళ బై మిస్టేక్ వాళ్ళకు ఒకవేళ బిర్యానీ నచ్చకపోయినా లాస్ట్కు పెరుగుతో తినేస్తారనే ఉద్దేశంతో అంటే 100% నచ్చుతుంది. కానీ ఒకరు టేస్ట్ ఒకరు ఆలోచిస్తారు, ఎవరు ఒపీనియన్ అనుకోండి. లాస్ట్కి పెరుగుతుంటైనా మంచిగా స్టమక్ ఫుల్. లేదు, రైతా కూడా చాలా బాగుంది. కుకుంబర్ గ్రేవీ కూడా మాది డిఫరెంట్ ఉంటుంది అన్న. అన్నిటి దగ్గర అంటే వేరే రెస్టారెంట్స్లో ఉన్నట్టు ఉండదు, కంప్లీట్లీ డిఫరెంట్. ఇది మేము చికెన్ సూప్తో చేస్తాం, చికెన్ పీసెస్తో. గ్రేవీ కూడా బాగుంటుంది. ఓకే ఓకే ఓకే.
ఫిట్నెస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి బ్రో. ఎస్ బ్రో. యాక్చువల్గా మా దగ్గర స్పెషల్ ఏంటంటే గోంగూరనా, అంటే ఎవరు హైదరాబాద్లో ఒక్క రెస్టారెంట్ కూడా దమ్ బిర్యానీతో గోంగూర ఇవ్వరు. అవును. కానీ మన దగ్గర దమ్ బిర్యానీతో గోంగూర కూడా ఉంటుంది. ఎందుకు నేను గోంగూర కూడా ఇంక్లూడ్ చేసిన అంటే మా మెనూలో నేను ఆంధ్ర మొత్తం ట్రావెల్ చేసిన తర్వాత అక్కడ నేను చూసింది ఏంటంటే విజయవాడ కానీ, గుంటూరు కానీ, భీమవరం కానీ, రాజమండ్రి కానీ అక్కడ వాళ్ళు బిర్యానీని గోంగూరతో తింటారు చాలా ఇష్టంగా. ఓకే. సో ఖచ్చితంగా మనం కూడా బిర్యానీలో గోంగూర ఇంక్లూడ్ చేద్దాం. అంటే గ్రేవీ ఉంటుంది, రైతా ఉంటుంది, ఆనియన్ సలాడ్ అన్నీ ఉంటాయి, కానీ గోంగూర కూడా ఇంక్లూడ్ చేద్దాం, ఇష్టం ఉన్న వాళ్ళు తింటారనే ఉద్దేశంతో గోంగూర కూడా పెడతాం. నా బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు గోంగూర లేదు. మీరు చెప్పి వస్తే, మీరు సడన్గా వచ్చినారు కదా, మీరు కొంచెం చెప్పి వస్తే ప్రిపరేషన్ అయిపోతుండే. ఇంతకుముందే అయిపోయింది, జస్ట్ 1 hour బ్యాక్ అట్లా. తుఫాను నేను ఒకటే చెప్పినాం, సడన్గా వచ్చేస్తాం అలాగంతే. అయిపోయి నేను జాగ్రత్తగా కంప్లీట్ చేస్తాను నా బిర్యానీ. సో నిజంగా మీరు ప్రభాస్ గారు ఫ్యాన్ పెంచుకున్నారు బ్రో మీరు. ఏంది బ్రో ఫుడ్ నేను వద్దన్నా కూడా మళ్ళీ తీసుకొచ్చేస్తారు అంత ఫ్రై పులో. ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ, 5 piece పలావ్ కూడా ఉంది. ఓకే బ్రో. నాకు అర్థమైంది బ్రో. స్టార్టర్లు కూడా నేను కంప్లీట్గా తినలేదు ఇంకా. సో బ్రో నాకు తింటున్నప్పుడు అనిపించింది లైక్ ఫ్రాంచైజ్ నేను తీసుకుంటే నాకు ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తామన్నా. కాకపోతే తీసుకునే ముందు ఒక 1 month మీరు నా దగ్గర ఉండి ప్రతిదీ ట్రైన్ అయిన తర్వాతనే ఇస్తున్నామన్నా. అంటే మీకు కూడా ఒక కంప్లీట్గా ఒక అవేర్నెస్ వస్తుంది, అంటే ఎట్లా నడుస్తుంది ఏందనేది కంప్లీట్గా ఒక 1 month అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. మేము ఇప్పుడు ఫ్రాంచైజ్ ఇచ్చే ముందు ఏం చేస్తున్నామంటే మాస్టర్తో పాటు ఓనర్ కూడా ఒక 1 month ట్రైనింగ్ టైప్ ఒకటి కండక్ట్ చేసి ఒక 1 month మా దగ్గరనే ఉంచుకున్న తర్వాతనే ఫ్రాంచైజ్ ఇస్తున్నాం. అంటే దానికోసమే, అంటే ఫ్రాంచైజీస్ నాకు స్టార్టింగ్ నుంచే ఇప్పటివరకు ఒక 500 ఎంక్వైరీస్ వచ్చినాయన్న. ఎందుకు ఇవ్వలేదంటే ఒక 2 years తర్వాత, ఒక 2 years పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసి ఒక సిస్టమ్ ప్రాసెస్ అన్నీ సెట్ చేసిన తర్వాతనే ఫ్రాంచైజీ దాంట్లో కొద్దామని ఈ 2 years వెయిట్ చేసినాం అన్న. అంటే ఇవ్వాలంటే ఇప్పటి వరకు చాలా ఇచ్చేవాళ్ళం, అందుకోసం బట్ ఆగారు. సో కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఎంత ఉన్న వాళ్ళే కదా, మనం కూడా ఒళ్ళొంచి పనిచేస్తేనే రన్ అవుతుంది, అంతే కదా? అంతే అన్న. బేసిక్గా ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు రెస్టారెంట్ పెడుతున్నారు, మాస్టర్స్ మీద డిపెండ్ అవుతున్నారు. కానీ నా దగ్గర ఏంటంటే ఇప్పుడు నేనైనా బిర్యానీ వేయగలుగుతా, మా తమ్ముడైనా వేయగలుగుతాడు, ప్రతి ఒక్కళ్ళు వేయగలుగుతారు. మనది ఏంటంటే సింపుల్గా మెజర్మెంట్ వైజ్ ఉంటుంది, సో దట్ వాళ్ళు ఈజీగా ఎవరైనా కుక్ చేయగలుగుతారు. కానీ మన దగ్గర టెంపరేచర్, ఆ టైమింగ్ చూసుకోవాలంటే కారం కానీ ఎవ్రీథింగ్ మెజర్మెంట్ వైజ్ మేము కుక్ చేస్తున్నాం. సో టేస్ట్ కూడా మనకు ఎక్కడ మిస్ కాదు. ఈరోజు వచ్చిన టేస్ట్ మనకు ఆఫ్టర్ 6 months తర్వాత కూడా అదే టేస్ట్ వస్తుంది. ఫ్రై పీస్ బిర్యానీ కూడా పీసెస్ ఎంత మంచి కుక్ అయ్యాయంటే ఇగో ఇట్లా నేను జస్ట్ ఇట్లా పట్టుకుంటున్నాను అంతే, వాటి మట్టిగా విడిపోతున్నాయి. అండ్ ఈ మసాలా ఏదైతే యూస్ చేస్తారో మీరు ఫ్రైలోని టాప్ క్లాస్ ఉంది నిజంగా. అంటే బేసిక్గా ఆ మసాలా కూడా హోమ్ మేడ్, అంటే మేమే తయారు చేసుకుంటాం, సెల్ఫ్ ప్రిపేర్ మసాలా. మేము బయట ఎక్కడ కొనం. ఓకే. మరి మళ్ళీ ఏ రోజు మసాలా ఆ రోజే మేక్ చేసుకుంటాం. సో టేస్ట్ స్టాక్ ఉంచుకుంటా, స్టాక్ ఉంచుకో, అందుకే చాలా టేస్టీగా ఉంది. సో బ్రో ఎలాగో ఫ్రాంచైజ్ టాపిక్ వచ్చింది కాబట్టి ఫ్రాంచైజ్ మీరు ఎంతలో ఇస్తున్నారు? నేను ఇప్పుడు స్టార్టింగ్ బేస్గా ఒక 10 lakhsలో కంప్లీట్ సెటప్ అయిపోయేటట్టు చూసుకుంటున్నాను. మనది ఏంటంటే మన అవుట్లెట్ చాలా పెద్దగా అనేది ఏమి ఉండదు, చాలా చిన్నగా, అండ్ ఇన్వెస్ట్ చేసిన ROI ఎక్కువ ఉంటుంది అన్న మనకు. అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎక్కువ ప్రాఫిట్ ఎట్లా తీయాలనే దాని మీదనే నేను ఈ 2 years వర్క్ చేసిన. బేసిక్గా నేను స్టార్ట్ చేసింది కూడా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో. సో 2 lakhs అని చెప్పారు. 2 lakhs ఉంటే తక్కువ ఇన్వెస్ట్ చేసి, కాకపోతే నేను 2 lakhsతో స్టార్ట్ చేసినందుకు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర హండీలు కూడా ఉండకపోతుండే, అప్పుడున్న సేల్కి కస్టమర్స్ వచ్చేవాళ్ళు, హండీలు కూడా ఉండకపోతుండే. ఆ హండీ కంప్లీట్గా వాళ్ళకు వేసిన తర్వాతనే ఆ హండీ కడిగి క్లీన్ చేసి మళ్ళీ అదే హండీలో తీసుకొని వస్తుండే. అంటే మా దగ్గర ఇప్పుడు అట్లా కాకుండా ప్రాపర్ ఎక్విప్మెంట్, ప్రాపర్
ఫర్నిచర్ కానీ ఎవ్రీథింగ్ ప్రాపర్గా ఉండేటట్టు ఒక 10 lakhsలో సెటప్ చేసి విత్ ఇన్ 1.5 yearలో మనకు ROI వచ్చేటట్టు చూసుకుంటాం. ఓకే. ఏదైనా ఒక సిచ్యువేషన్లో మీకు మన వల్ల కావట్లేదు ఇంకెందుకు అనేటట్టు ఏమైనా అనిపించింది ఎప్పుడైనా? లేదన్నా, నాకెప్పుడు ఇది మన వల్ల కాదు అని ఎప్పుడు అనిపించలేదు. బేసిక్గా కాకపోతే చాలా అప్సెట్ అయ్యేటోని. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా అంటే నేను లాస్లో లేకుండే, ఎప్పుడు ప్రాఫిట్స్లోనే ఉండే. కాకపోతే ఇట్లా ఉంటుంది కదా నా స్టూడెంట్, ఒక క్లెవర్ స్టూడెంట్కి 100 మార్క్స్కి 98 కొట్టాలని, కాకపోతే 35 వచ్చినాయి అనుకో పాస్ అవుతాడు కానీ ఫీల్ అవుతాడు. సేమ్ నాకు కూడా అట్లనే ఉండేది. సేల్ అవుతుంది కానీ నేను ఊహించిన రేంజ్లో ఉండట్లేదు ఏందని ఒక 5-6 months అప్పుడు బాధపడినా. కానీ ఇప్పుడు మాత్రం చాలా ఎక్సలెంట్ రెస్పాన్స్ ఉంది. ఓకే. అండ్ మీ దగ్గరికి చాలా మంది ఫుడ్ బ్లాగర్స్ వీళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళు మీ ఫేవరెట్ ఎవరు? నాకు మంచిగా అనిపించింది ద ఫుడీస్ ప్లానెట్ అని ఒక అతను ఉన్నాడు అన్న. అతను తెలుగు ఫుడీస్ మెంటల్ బ్రో అని. నేను ఖచ్చితంగా సజెస్ట్ చేసేది, మీరు ఒకవేళ రెస్టారెంట్ ఓనర్స్ కానీ చూస్తే మెంటల్ బ్రో అండ్ తెలుగు ఫుడీస్ తోటి ఖచ్చితంగా మీరు రీల్స్ వేయించుకోవచ్చు. చాలా ఎక్సలెంట్గా చేస్తారు, చాలా టైం తీసుకుంటారు, చాలా మాట్లాడతారు, ప్రతిదీ తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు రీల్ చేస్తారు. అండ్ ముందే చెప్తారు మేము టేస్ట్ నచ్చితేనే చేస్తామని. సో వీళ్ళు నాకు చాలా మంచిగా అనిపించారు. అండ్ ఇంకో అమ్మాయి నసియాస్ టేల్స్ అని, ఆ అమ్మాయి కూడా చాలా ఒక్క రీల్ చేస్తే 5-6 hours టైం తీసుకొని టేస్ట్ నచ్చితేనే ఆమె పోస్ట్ చేస్తుంది. ఆ అమ్మాయి కూడా టేస్ట్ నచ్చకపోతే పోస్ట్ చేయదు, అది ముందే చెప్తుంది. సో అట్లా ఈ 3 members అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఒకటి మెంటల్ బ్రో, ఒకటి నసియాస్ టేల్స్ అండ్ తెలుగు ఫుడీస్. వీళ్ళు నాకు చాలా మంచి అనిపించింది. ఓకే. అంటే నేను అలాగో పక్కన ఉన్నాను కాబట్టి నా పేరు చెప్పలేదు అనుకోండి, ఇట్స్ ఓకే. ఇప్పుడు మనకి థమ్స్అప్ ఉంది కదా, అంటే బిర్యానీ తిన్నప్పుడు కన్ఫర్మ్గా థమ్స్అప్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు చాలా మంది? చాలా మంది బిర్యానీ తిన్న తర్వాత థమ్స్అప్ తాగుతాను ఒక ఫుల్ఫిల్మెంట్ లెక్క అనుకుంటారు. అండ్ ఆ ఫీల్ కూడా బిర్యానీతో థమ్స్అప్ తాగుకుంటూ తింటే ఒక లెవెల్లో ఫీల్ ఏం అవసరం లేదు ఆ టైంకి. అవును, మన దగ్గర బిర్యానీ మాత్రం ఒక మెడిసిన్ అన్న. నిజంగా అలానే ఉంది. నాకు ఎక్కువైపోయినా కూడా ఇంకా తినేస్తాను నేను, నాకే తెలియకుండా. అంత స్మూత్ ఉంది బిర్యానీ, మసాలాస్ అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. కన్ఫర్మ్గా అయితే దమ్ ట్రై చేసేయచ్చు. ఫ్రై కూడా దమ్ ఇన్ కేసు లేదు అనుకుంటే మీరు కన్ఫర్మ్గా ఫ్రై తీసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రైలో మసాలా కూడా ఏం వేసారో కానీ బ్రో, నెక్స్ట్ టైం వస్తాను కదా, కిచెన్ టూర్కి వస్తాను కదా, అప్పుడు చెప్తారు. ఎలానో కష్టపడి ఎక్కిస్తున్నాను బ్రో నేను. ఈలోపు ఇందాక మనం కస్టమర్ ఫీడ్బ్యాక్ గురించి మాట్లాడుకున్నాం కదా, అలా ఏదైనా బెస్ట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఉందా మీరు మర్చిపోలేని ఇలాంటివి? అంటే రీసెంట్గానే అన్న ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఆమె బేబీని డెలివరీ చేసే ముందు మన దగ్గరకు వచ్చి, నాకు మీ దగ్గర గోంగూర చాలా ఇష్టము, ఆ గోంగూర తినాలని ఉంది అని చెప్పేసి మన దగ్గర గోంగూర బిర్యానీ తీసుకెళ్ళింది. అసలు చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అంటే బేసిక్గా నాకు ఎట్లుంటుందంటే, నువ్వు ఒక 1 కోటి రూపాయలు నాకు డైరెక్ట్ ఇస్తా అన్నా కానీ అది హ్యాపీ ఉండదు. కానీ అదే ఒక 1 lakh నాకు బిర్యానీ సేల్ చేసి సంపాదిస్తే అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ కస్టమర్స్ ఇట్లా రివ్యూస్ ఇచ్చినప్పుడు కూడా అసలు మన బిర్యానీ కోసం ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ నుంచి తీసుకుపోయినప్పుడు అసలు చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా చాలా హ్యాపీగా. అవును, మీరు కంప్లైంట్ చేస్తారు కానీ నాకు ఇంకా మీరు ఇంకా చాలా తక్కువ తింటున్నారు అన్న నాతో కంపేర్ చేస్తే. అంటే ఆల్మోస్ట్ నేనేంటంటే ఈ 2 yearsలో తిని ఆల్మోస్ట్ ఒక 20-25 kgs అయితే ఇంక్రీజ్ అయింది. ఇక ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ సక్సెస్ ఫేజ్లో నడుస్తుంది. ఇక ఇప్పుడు మళ్ళీ హెల్త్ మళ్ళీ తీసారా కొంచెం, ఇప్పుడు మళ్ళీ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో చూసారు కదా, ఇది మన ఎంబీఏ బిర్యానీ యొక్క స్టోరీ అయితే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది బ్రో చాలా మందికి కూడా. అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్యాషన్తో పెట్టాలనుకునేవారు మీరు ఒక ఆదర్శంగా ఉండొచ్చు వాళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ అన్న. అండ్ దీని లొకేషన్ అడ్రస్ వచ్చేసి మన కూకట్పల్లి, ఇది అడ్డగుట్ట, కూకట్పల్లి అడ్డగుట్టలోని ఎంబీఏ బిర్యానీ అని అడిగితే చెప్పేస్తారు, అంత ఫేమస్ ఇక్కడ. అండ్ టేస్ట్ వీటి విషయానికి వచ్చేస్తాం మాత్రం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. దానికి తోడు ఏవి కూడా బయట మెటీరియల్స్ ఏమి యూజ్ చేయకుండా వీళ్ళ సెల్ఫ్గా ప్రిపేర్ చేసిన మెటీరియల్స్తో చేసినాం కాబట్టి టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ప్రైజెస్ కూడా చూశాను,
అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో ఉన్నాయి. సో దట్స్ ఎంబీఏ బిర్యానీ ఫర్ యూ. మరొక టేస్టీ టేల్స్ వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు iDream Media. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.